వ్రజంలో ఐశ్వర్యం పెరగడం మొదలుపెట్టింది రండి. ఇది ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ వ్యాసదేవుడు. తత ఆరభ్య నందస్య వ్రజ సర్వసమృద్ధిమాన్ హరేర్నివాసాత్ ఆత్మగుణై రమాక్రీడమభూన్ నృపా. సుఖయోగిందుడు చెప్తున్నారు, కృష్ణుడు పెరుగుతుంటే ఐశ్వర్యం ఎందుకు పెరిగింది అంటే లక్ష్మీపతి గనక, ఆయన ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది గనక అన్నారు. ఎంత చక్కటి మాట. రమాక్రీడ, రమాదేవి అక్కడ క్రీడిస్తోందిట, అంటే లక్ష్మీదేవి అక్కడ విహరిస్తున్నది. ఈ రహస్యం కనకధారా స్తోత్రంలో శంకరుల వారు ఇచ్చారండి. నమోస్తు నందాత్మజ వల్లభాయై అనే మాట అన్నారు ఇక్కడ. నందాత్మజుడు అంటే కృష్ణుడు, కృష్ణవల్లభ అని లక్ష్మీదేవిని కీర్తించారు. అయితే కృష్ణుడు పెరుగుతూ ఉంటే నందవ్రజంలో మంగళమును ఎలా పెరిగాయో ఒక అత్యద్భుతమైన శ్లోకంలో నారాయణ భట్టాచార్య చెప్తున్నారు. దినే దినేత ప్రతివృద్ధ లక్ష్మీ అక్షీణ మాంగళ్య శతో వ్రజేయం భవన్నివాసాదయి వాసుదేవ ప్రమోద సంద్ర పరితో విరేజే. ఓ వాసుదేవ, నువ్వు నివసించడం చేత నందవ్రజంలో సంపదలు పెరిగాయి. ఎలా పెరిగాయో 3 రకాలుగా చెప్తున్నారండి. ఇది చాలా ముఖ్యమైన శ్లోకంగా భావన చేసి చెప్పడం జరుగుతున్నది. దినే దినేత ప్రతివృద్ధ లక్ష్మీ, రోజు రోజుకి ఐశ్వర్యాలు పెరుగుతున్నాయట. అయితే ఒక్కొక్కసారి డబ్బు బాగా పెరుగుతుంటుంది, కానీ ఇంట్లో ఏదో జరగరానివి జరుగుతూ ఉంటే అదేమైనా ఐశ్వర్యవంతుడు అంటారండి వాడిని? అనరు. కానీ ఇక్కడ సంపదలు పెరగడంతో పాటు అక్షీణ మాంగళ్య శతో వ్రజోయం, వ్రజమంతా కూడా తరగని మంగళములు కలుగుతున్నాయట. రోజు శుభాలే, సంపత్తో పాటు శుభాలు పెరిగాయట. అయితే కొంతమందికి సంపదలు పెరుగుతాయి, శుభాలు జరుగుతాయి, కానీ ఎప్పుడు ఏదో దిగులు పెట్టుకుని మొహాలు పెట్టుకు కూర్చుంటారు. చూసారా? ఆనందం అనేది రావాలంటే ఎన్ని పెరగాలో. సంపదలుంటే చాలదు, మంగళములు జరిగితే చాలదు, మనస్సు ఎప్పుడు ఆనందంగా ఉండాలట. కానీ నందవ్రజంలో సంపదలు పెరిగాయి, మంగళములు జరుగుతున్నాయి. నివసించే వాళ్ళు ఎలా ఉన్నారంటే ప్రమోద సంద్రహ పరితో విరేజే. గొప్ప మాట చెప్పారు. అందరూ అఖండమైన ఆనందంతో ఉన్నారట. మామూలు ఆనందమా? సచ్చిదానంద స్వరూపుడు విహరిస్తున్నాడు గనక, అందరి దృష్టి కృష్ణునిపై ఉంది గనక వారి మనస్సులో దుఃఖపు ఛాయ కూడా లేదండి ఇక్కడ. అంటే వాళ్ళు స్వర్గాది ఊర్ధ్వలోకాల్లో పొందే సుఖాల కంటే గొప్ప సుఖం పొందుతున్నారు నందవ్రజంలో. ఇవన్నీ ఋషులు రహస్యముగా వర్ణించిన వర్ణనలు. అయితే కేవల కథాదృష్టి ఉన్న వాళ్ళు పైపైన దాటి వెళ్ళిపోతారు, కానీ భక్తి అనే దృష్టి ఉన్న వారు ఇక్కడ పట్టుకోవాలండి. కానీ కృష్ణుడు విహరిస్తూ ఉండగా నందవ్రజంలో సంపదలు, మంగళములు, ఆనందము 3 కూడా సమృద్ధిగా ఉన్నాయి అనే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఇక కృష్ణ పరమాత్మ యొక్క లీలలు రకరకాలుగా శాస్త్రములు వర్ణిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఈ కృష్ణుడు చేస్తున్న అల్లరులు, ఈ అల్లరులన్నీ కూడాను సందడిగా ఉన్నాయి నందవ్రజంలో. ఆయన అల్లరి మానేస్తే ఎవరూ తట్టుకోలేరు, అదొక విశేషం. ఆయన అల్లరి పెడితేనే అందరికీ ఆనందం, పైగా అల్లరి పెడుతున్నాడని ఫిర్యాదు చేయడం మరొక ఆనందం. ఒకప్పుడు వెళ్ళి యశోదమ్మకు చెప్పారట, పాలల్లో, పెరుగుల్లో, మేగడల్లో చేతులు పెడుతున్నాడు, దోచుకుంటున్నాడు అని. స్వామి దోచుకునే విధానాలు చాలా రకాలుగా ఉన్నాయట. వాళ్ళు దాచిపెట్టుకున్నవన్నీ దోచిపెడుతున్నాడండి, అంతే. దోచిపెట్టినవన్నీ ఏం చేస్తున్నాడు? పంచి పెడుతున్నాడు. చూడండి ఎంత విశేషం. దాచిపెట్టినవి దోచిపెట్టి పంచి పెడుతున్నాడు. ఇక్కడ ఎంత అద్భుతమైన విషయం చెప్తాడు. పైగా తన దగ్గరికి వచ్చి దొంగ అంటే మీరే దొంగలు అంటున్నట్టు వచ్చిన వాళ్ళని. ఇందులో విశేషం ఉందండి. దాచుకునేవాడే దొంగ, ఇదే ఆయన ఫిలాసఫీ, కృష్ణుడి ఫిలాసఫీ. దాచుకునేవాడు దొంగ. ఎంతకంటే కమ్యూనిజం, సోషలిజం మరొక చోట కనిపించదు. ఇందులో ఒక రహస్యం ఉన్నది. పరమాత్మ సారవస్తువులని గ్రహిస్తున్నాడు, వీళ్ళు మథనం చేసి దాచిపెట్టిన సారవస్తువులని లాగుతున్నాడు. అలాగే భక్తులు సాధనలతో మథనం చేయగా మిగిలిన సారమైనటువంటి ఏ భక్తి అనేవాడిది మిగిలిందో దాన్ని ఆయన గ్రహిస్తున్నాడని తత్వపరంగా చెప్పే అర్థం. అంతేకాదు గీతలో ఆయన చెప్పిందే, తే అఘం భుంజతే మూఢ ఏ పచంత్యాత్మకారణాత్ స్తేన ఏవ సహా. తన కోసం తాను వండుకునేవాడు, తన కోసం తాను దాచుకునేవాడు దొంగ అని చెప్పాడు ఆయన. కనుక 10 మందికి పనికొచ్చేలాగా సంపదను వినియోగించుకునేవాడు యోగ్యుడు అనే విషయాన్ని కూడా ప్రస్తావన చేశాడు. ఈ విధంగా లీలల్లో పరమార్థాలు కూడా ఉన్నాయి. పరమార్థాల కంటే పరమ ఆనందాలు ఉన్నాయండి. వాడిని తలంచుకుంటేనే దివ్యమైన ఆనందములు కలుగుతున్నాయి. అయితే ఈ గోపకాంతులందరూ కలిసి ఇలా కాదు, వాళ్ళ అమ్మకు ఫిర్యాదు చేద్దామని వెళ్ళేట. వెళ్ళేటప్పటికీ వాళ్ళ అమ్మ 2 చీవాట్లు పెట్టింది ఎవరికి? ఫిర్యాదు చేసిన వాళ్ళని. వచ్చారు, అల్లరి పెట్టాడు అంటున్నారు, కానీ అల్లరి పెట్టాలంటే ముందు నా దగ్గర నుంచి వెళ్ళాలి కదా. 24 గంటలు నా దగ్గర ఉన్న కుర్రవాడు మీ ఇళ్ళకి వచ్చి అల్లరి పెట్టేయంటే నేను నమ్ముతాను అన్నది. ఒకవేళ ఏదో ఎప్పుడో వచ్చి పాలు వెన్న దోచుకున్నాడు అంటే తప్పెవరిది? పిల్లలు తిరిగే చోట వాళ్ళకు అందుబాటులో పెట్టిన మీది తప్పు అన్నదిట. చక్కగా చెప్పింది. దీన్ని అన్నమయ్య చెప్తాడండి. కానరటే పెంచరటే కటకట బిడ్డలను నేను మీ వలినే కంటి నెయ్యమైన బిడ్డను
బాయట పారవైచిన పాలు మీగడలు చెయ్యి పెట్టకుందురా చిన్ని బిడ్డలు మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక పాయక దూరేరేలే ప్రతిలేని బిడ్డను. ఆ కృష్ణుడిని దగ్గరికి తీసుకుని ప్రతిలేని బిడ్డ అంటే సాటిలేని నా బిడ్డను పట్టుకుని ఎందుకు అలా తిడతారు అన్నదిట. దానితో వాళ్ళు ఇలా లాభం లేదు, ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా దొరికితే అప్పుడు పట్టుకొచ్చి అప్పచెప్దాం అనుకున్నట్ట. ఇక్కడ వ్యాస భాగవతంలో కొన్ని లీలలు ఉన్నాయి. మన దురదృష్టము ఏమిటో కానీ పోతన గారు వాటిని అనువదించలేదు. అలాంటి ఒక 2 అద్భుతమైన లీలల్ని తీసుకొచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతున్నది. గోప్య కదాచన పృథక్ పృథగుహ్య కృష్ణం ఏ చైకదేవ గదితుం ప్రసుతాస్తదాగ దృష్ట్వా తదంచత తమేవ నిజాన దృష్ట్వా సర్వాశ్చతా నివృతు స్వగృహాన్ సలజ్జాహ. వీళ్ళని ఈ విధంగా నిర్ణయించుకున్నటువంటి గోపకాంతలందరూ కృష్ణుడు దొంగగా దొరికితే పట్టుకుందామని నిర్ణయించుకున్నారు. ఒకప్పుడు ఒక గోపకాంత ఇంట్లో వెన్న దోచుకుంటూ కనబడ్డాడు కృష్ణుడు. దొరికే ఉండి నీ పని చెప్తాను ఎత్తుకుని అలాగే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్తుంది రండి. సరిగ్గా ఈవిడ గుమ్మం దిగుతూ ఉంటే నందవ్రజంలో ప్రతి ఇంటి గుమ్మం నుంచి ఆ గోపకాంత కృష్ణుడిని ఎత్తుకుని దిగుతోందిట. ప్రతి ఇంటి గుమ్మం నుంచి ఆ ఇంటి ఇల్లాలు కృష్ణుని ఎత్తుకుని దిగుతుంది. మొత్తం మీద వీళ్ళందరూ కృష్ణులను ఎత్తుకుని వెళ్ళేట ఫిర్యాదు చేయాలని యశోదమ్మ దగ్గరికి. వెళ్ళేటప్పటికల్లా యశోదమ్మ విన్నావా అన్నట్ట. వెంటనే యశోదమ్మ ఒళ్ళో ఉన్న కృష్ణుడు లేచి ఏమిటి అన్నట్టండి వాళ్ళని చూసి. వీళ్ళు ఆశ్చర్యపోయి తమ చేతుల్లో ఉన్న కృష్ణుడిని చూసుకునేటప్పటికల్లా మాయమైపోయాట. ఏమిటి ఇందులో చెప్తున్న అంతరార్థం అంటే రహస్యం ఏంటంటే కృష్ణ పరమాత్మ యొక్క విశేషం ఇది. ఏదో చిన్నపిల్లల అల్లరి కాదు ఇందులో చూపిస్తున్నది. కృష్ణుడు అవతరించి నడిచినప్పుడు తన పరమేశ్వరత్వాన్ని తన పరమాత్మ లక్షణాన్ని ఎక్కడా దాచిపెట్టలేదు. పరమాత్మ అంటే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. ఇది కదా ఆయన యొక్క లక్షణములు. అందుకే కృష్ణావతారంలో ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండడం, ఒకే సమయంలో అందరిని అనుగ్రహించడం అనే విశేషం కృష్ణావతారంలో మాత్రమే చేశాడు. కృష్ణావతారంలో ఉన్న ప్రత్యేకతల్లో పరమాత్మ భావ ప్రకటన లీల అని నేను ఒక మాట నిన్న చెప్పాను మీకు. అది చూపిస్తున్నాడు ఆయన. కృష్ణావతారంలోనే 5 మార్లు విశ్వరూపాన్ని చూపించాడండి కృష్ణుడు. 5 మార్లు విశ్వరూపాన్ని చూపిస్తాడు. బాల్యంలోనే కాదు చివరి వరకు మొత్తం కృష్ణావతారంలో ప్రధానంగా 5 విశ్వరూపాలు కనిపిస్తాయి మనకు. కనుక విశ్వరూప అవతారం కృష్ణావతారం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. విశ్వరూపావతారం కృష్ణావతారం అదొక పెద్ద విశేషం. ఇలాగా స్వామి అనంతమైనటువంటి అవతారాలతో తిరిగినది. అందుకే కృష్ణావతారం ఒక్క అవతారం కాదు, అనేక అవతారాల పెట్టు. అది ఎలాగో తర్వాత కూడా మీకు చూపించడం జరుగుతుంది. మొత్తానికి ఈ లీలలో చూపించినది ఏమిటి? సర్వాంతర్యామి సర్వవ్యాపకుడనే భావాన్ని ప్రకటిస్తున్నాడు. మరొక అద్భుతమైన లీలని మనకి మూల భాగవతంలో కనిపిస్తుంది. శుకయోగిందుల వారు వర్ణిస్తున్నారు. గోపీనామంతికే క్రీడన్ భగవాన్ లోకభావన క్రీణిధ్వం భూఫలానీతి వచశ్రుత్వాతు సత్వర కళాభ్యాం ధాన్యమాదాయ యయౌ సర్వఫలప్రద. ఒకప్పుడు కృష్ణ పరమాత్మ గోపకాంతలు చప్పట్లు కొడుతూ ఉంటే చప్పట్లకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నట్టండి. అది చూసి దేవతలకి కళ్ళ నీళ్ళు వచ్చేట. ప్రపంచాన్నంతటి నువ్వు ఆడిస్తూ ఉంటే నిన్ను ఈ గోపకాంతలు ఆడిస్తున్నారా స్వామి? నువ్వు ఎలా ఆడిస్తే అలా నడుస్తుంది ఈ ప్రపంచం, వాళ్ళలా ఆడిస్తే నువ్వు అలా ఆడుతున్నావా? వాళ్ళకి ఎంతటి భాగ్యాన్ని ఇచ్చేవయ్యా అనుకుంటున్నట్టు దేవతలు అదృశ్య శరీరాలతో. మొత్తానికి అలా ఆడుతున్న కృష్ణ పరమాత్మ సరిగ్గా వీధిలో పళ్ళు అమ్ముతూ ఒక ఆమె క్రీణిధ్వం భోఫలానీతి అన్నదిట. అంటే పళ్ళోయమ్మ పళ్ళు కొనండి అని వస్తోందిట ఆమె. ఈ ఆడుతున్న కృష్ణుడు ఈ సందడి చూసి పరుగు పరుగున వెళ్ళి ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తన చేత్తో పట్టుకుని ఓ పళ్ళు ఇలా రా కొంటానన్నట్టండి. ఇక్కడ ఈ లీల చాలా అద్భుతంగా వర్ణిస్తున్నారు. ఇక్కడ మూలంలో చేత్తో ఆయన పిల్లవాడు ఆయన యొక్క దోషులకి ఎంత వస్తాయండి ధాన్యం, వచ్చినంత పట్టుకొచ్చాడు. ఓ పళ్ళు ఇలా రా అని ఆమె ఆ బుట్ట పట్టుకొచ్చింది, పళ్ళ బుట్ట పట్టుకొచ్చి ఆ అరుగు మీద పెట్టి కృష్ణుడిని చూసింది రండి. ఎలా కనబడుతున్నాడంటే పొద్దుగా ఉన్నటువంటి ముద్దైన కృష్ణుడిని చూడగానే ఆమె అన్నీ మర్చిపోయిందిట. ఆ మర్చిపోయిన తల్లి ఎందునైనా పళ్ళు తీసుకో అంటే ఆయన ఇదిగో ఈ ధాన్యం తీసుకో అన్నట్ట. అంటే ఎంత ధాన్యం ఇస్తే అంత పళ్ళు ఇవ్వాలి. ఈ ఒక్క లీలలో ఎన్ని రహస్యాలు చెప్తున్నాడో చూడండి. కృష్ణ పరమాత్మ ఈ ధాన్యాన్ని అందులో పోసి పళ్ళు అందుకున్నట్ట. ఆమె కృష్ణుడిని చూస్తూ ఇస్తున్న పళ్ళని చూడట్లేదు, ఎవరికి ఇస్తోందో ఆ కృష్ణుడిని చూస్తోంది. ఈ ఒక్క లీలలో భక్తుడు ఎలా ఉండాలి, అర్పణ ఎలా ఉండాలో చూపిస్తున్నాడు. ఇక్కడ చూడండి. ఏ పళ్ళు ఇస్తున్నానా, ధాన్యానికి తగ్గ పళ్ళు ఇస్తున్నానా, ఇవేమీ చూడట్లేదు. ఆమె పరమాత్మకి ఇస్తున్నానన్న భావంతో ఆయన అందుకుంటున్నాడు, ఇస్తోందిట. ఆయన చేతులనగా ఎంత అండి, మొత్తానికి ఎలా ఇచ్చిందంటే మొత్తం బుట్ట ఖాళీ అయిపోయిందిటండి. ఆ 2 చేతులతో అన్ని పళ్ళు ఎలా అందుకున్నాడు ఆయనకే తెలియాలి. పైగా ఇక్కడ ఆమె
ఆయన ఏమిస్తున్నాడో చూడట్లేదు, తాను ఇవ్వడమే చూస్తాం. చూడండి ఇక్కడ సాధారణంగా అమ్మేటప్పుడు ఏం జరుగుతుందండి, అవతల వాడు ఏమిస్తున్నాడో చూసి దాన్ని బట్టి అమ్ముతాం. అప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది కనుక వస్తు వినిమయ పద్ధతి ఉంది. కానీ ఇక్కడ ఆయన ఏమిస్తున్నాడో చూడట్లేదు, తానిస్తున్నదే చూస్తుంది. కనుక భక్తిలో కూడా పరమాత్మ ఏమిస్తున్నాడు అనేది నువ్వు చూడడం కాదు, నీ యొక్క సమర్పణమే ఇక్కడ కనబడాలి. ఇది దీనిలో చూపిస్తున్న ఆంతర్యం. మొత్తానికి ఆయన ధాన్యం పోశాడు, ఈమె పళ్ళబుట్ట కాళైంది, వస్తానవ్వా లోపలికి పరిగెత్తట. అప్పుడు ఆమె చూసుకుందిట, ఆయన ఏ బుట్టలో ధాన్యం పోసాడో ఆ బుట్ట అంతా రత్నములతో నిండిపోయిందిట. మొత్తంగా కూడా ఇక్కడ రత్నాలతో నిండిపోయింది. ఆశ్చర్యచకితురాలైంది. అంటే ఆయన ఇచ్చేది ఆయనకే తెలుసు. అందుకే ఇక్కడ సర్వఫలప్రదాహ అని ఒక మాట వేశాడు. అందరికీ ఫలాలు ఇచ్చేవట. ఈ పళ్ళన్నీ తీసుకెళ్ళి ఏం చేశాడు, ఎంతసేపు తను ఆడించారే ఆ గోపకాంతులందరికీ పంచిపెట్టేటండి. ఈ లీలలో ఎన్ని విశేషాలు చెప్తున్నాడు ఇక్కడ చూడండి. ఫలప్రద, పరమాత్మ చేతిలోంచి ఫలాలు అందుకున్నారు వారందరూ. ఈ విధంగా స్వామి యొక్క లీలా విశేషాలు వివరిస్తున్నారు. పైగా ఆ భగవానుడైన కృష్ణుడు ఆ పసితనంలో పరుగెడుతూ ఒక్కొక్కసారి ఎక్కడున్నాడో కనిపించేవాడు కట్ట. తల్లి వెతుక్కున్నదిట. వెతుక్కుంటూ ఉంటే ఆవుల మందల మధ్యలో కనబడ్డాటండి. ఇక్కడ సుఖయోగింది మన లీలాసుకుడు చెప్తారు, సంబాధేశ్వరభీణాం అంబా మాస ఆయాసమంతమనయంతం. తల్లిని ఆయాస పెట్టేస్తున్నట్ట. అలా వెళుతున్నటువంటి ఆమెకి తంబాలకమవలంబం తంబాలం తను విలగ్న జంబాలం. ఏ విధంగా కనబడ్డాడంటే ఆవుల మధ్యలో కనబడ్డాట కృష్ణ పరమాత్మ. ఒళ్ళంతా కూడా గోధూళితో నిండిపోయినది. ఈ గోధూళితో నిండిపోయినటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఒళ్ళంతా దుమ్ము చేసుకున్నావు కదయ్యా అని లోపలికి లాక్కొచ్చిందిట యశోదమ్మ. ఆ ఒళ్ళంతా దుమ్ము పట్టిన కృష్ణుడు ఎలా ఉన్నాడో పోతన గారు అత్యద్భుతంగా వర్ణిస్తున్నారు. కృష్ణ లీలల్లో పోతన గారు చూపించిన దృష్టిని చూడండి. తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నెరిభూతి పూతకాగా ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా పాల భాగంబుపై వరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగా కంఠమాలికలోని గణనీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగా హరవల్లులురగ హరవల్లులుగాగా బాలులీల ప్రౌఢ బాలకుండు తనువున నంటిన ధరణీ పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఒంటి కంటుకున్న గోధూళి అంతా కూడా ఎలా ఉన్నది అంటే ఒంటికి విభూతి పూసుకున్నట్టుగా ఉందిట. పైగా అమ్మ చక్కగా అలంకరించేటప్పుడు ఆ జడ వేసింది, ఒత్తైన జుట్టుకి జడ వేసి ఒక ముత్యాల పేరు పెట్టిందిట. అక్కడ ముత్యాల దండ. ఆ ముత్యాల దండ అటు ఇటు కదిలి ఎలా ఉన్నదంటే తలపై అర్ధచంద్రాకారంలో ఉందిట ఆ ముత్యాల దండ. ఇంకా ఎర్రని కస్తూరి తిలకం దిద్దింది. పాలభాగంబుపై పరగు కావిరి బొట్టు. ఆ తిలకం ఈ నుదుటంతా నిండి ఎలా కనిపిస్తుందంటే మన్మధుణ్ణి కాల్చిన అగ్ని నేత్రంలా కనిపిస్తుంది అది. ఇంకా కంఠంలో ఒక మాల వేసిందిట ఆ తల్లి. ఆ మాల మధ్యలో ఒక నీలరత్నం ఉంది. ఆ నీలరత్నం సరిగ్గా మెడ దగ్గరకు వచ్చి ఆ కంఠం కాస్త నీలకంఠంలా కనబడుతుంది. పైగా బోలుడని మాలలు ఆ మెడలో తల్లి అలంకరిస్తే ఈ పిల్లవాడు కదులుతూ ఆడుతూ వస్తున్నప్పుడు ఆ మాలలు అటు ఇటు కదులుతున్నాయట. ఈ కదులుతున్న ఈ మాలలు ఎలా ఉన్నాయంటే హారవల్లులు ఉరగా హారవల్లులు కాగా కదులుతున్న ఈ ఆభరణాలన్నీ కూడా సర్పాలు కదులుతున్నట్టుగా ఉంది. ఈ విధంగా గోధూళి బూడిదలాగా, ముత్యాల పేరు చంద్రలేఖలాగా, కస్తూరి తిలకం పాలనేత్రంలాగా, నీలరత్నం నీలకంఠంలాగా హారాలు సర్పహారాల్లా కనిపిస్తూ ఉంటే శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెలుప వెలయ్యున్నట్లు బాలకృష్ణుడుగా బాలశివుడులా కనబడుతున్నట్ట. తనకు శివునికి భేదం లేదన్నట్లు చూపిస్తున్నట్ట. ఈ పద్యాన్ని పోతన గారు ఎంత అందంగా వర్ణించారు చూసారా. అంటే కృష్ణుడు ఆయనకి శివుడిలా కనబడ్డాడు. అందుకే పోతన గారు గొప్ప కృష్ణ భక్తుడు. ఎటువంటి కృష్ణ భక్తుడు అంటే శివకేశవుల మధ్య భేదం లేని కృష్ణ భక్తుడు. అలాంటి విష్ణు భక్తి కలగాలండి, భేదం లేని భక్తి కలగాలనడానికి పోతన గారే తర్కాణం. ఈ విధంగా పరమాత్మ యొక్క లీలా విశేషముల వైభవములు వర్ణిస్తూ ఉండగా ఇంతవరకు వారి యొక్క బాల్యలీలలు చెప్పుకుంటూ వస్తున్నాం. ప్రధానమైన లీల వచ్చినప్పుడు ప్రధానమైన కథ వస్తుంది. కృష్ణ కథలో ప్రధానమైన లీల మృద్భక్షణ లీల, మన్ను తిన్న లీల. ఈ విశేషానికి వెళుతున్నాం. ఇది కృష్ణుడు మన్ను తిన్న విషయం చాలామందికి తెలుసు. ఈ మన్ను తిన్న లీల చెప్పుకోవడానికి ప్రధానమైన కారణం ఏమిటి? కృష్ణుడు విశ్వరూపుడు అని చెప్పడం ఇందులో విశేషం. ఈ లీలని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే మనం ఇంతవరకు చూస్తున్న కోణములు వేరు, చూడవలసిన దృష్టి వేరు. కృష్ణ పరమాత్మ విశ్వరూపం చూపించడం ఇది రెండవది పుట్టిన దగ్గర నుంచి. మొదట ఒకసారి చూపించట. అయితే ఒక చిన్న శ్లోకంలో చెప్తారు ఆయన. మనం ఏమిటంటే మనకు మనమే కథల్లో ఇది ముఖ్యం అది ముఖ్యం కాదు అనుకుంటూ ఉంటాం. కానీ మహాత్ములు రచించిన ప్రతి అక్షరము ముఖ్యమే.
అందులో ఒక చోట చెప్తాడు, తల్లి ఒకసారి పాలు పట్టి పిల్లాన్ని పడుకోబెట్టిందిట. ఆ పడుకోబెట్టినప్పుడు ఆ నిద్దట్లో ఒక్కసారి ఆవలించి అటు నుంచి ఇటు ఒత్తిగిల్లెట్ట. ఆవలించినప్పుడు ఒక్కసారి యశోదమ్మకి ఆయనలో బ్రహ్మాండాలు కనిపించాట. వెంటనే నోరు మూసుకున్నట్ట. ఓహో, నేను భ్రమపడ్డానేమో అనుకున్నదిట. తర్వాత రెండవసారి జరుగుతున్న విషయం ఇది. ఆయన మన్ను తిన్నాడని ఫిర్యాదు చేయగానే తల్లి పట్టుకుందిట. మన్నేటికి భక్షించదు. చూడండి పోతన గారి పద్యాల సౌందర్యం. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు, నీ అన్నయు సకులను చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. మన్నియమములు, మన్నుతో ఎంత ఆడుకున్నాడు చూడండి పోతన గారు, ఎంత చక్కగా శబ్దాలు వేశాడు. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు. నా నియమాలు ఎందుకయ్యా నువ్వు మన్నించట్లేదు, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావు అంటే ఈయన సమాధానం చెప్తున్నాడు. అమ్మా, మన్ను తినంగనే శిశువునో ఆకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు, మరి నన్నీవు కొట్టంగా వీరిమ్మార్గంబు ఘటించి చెప్పెదరు. అందరు ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ కూడా నువ్వు నాకు కొట్టట్లేదు అని చూసి ఎలాగైనా అమ్మ చేత కొట్టించాలని చెప్పి ఈ పిల్లలందరూ ఇక్కడికి ప్లాన్ వేసి మాట చెప్పారు. కానీ నేను మన్ను తింటానమ్మా, నేను పిచ్చివాడినా, లేదా ఆకలి వేసిందా, ఆకొంటినో వెర్రినో కాదేనిన్ మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే. నా నోరు వాసన చూడు, మట్టి వాసన ఇస్తే అప్పుడు శిక్షించినని నోరు తెరిచెట్టండి. క్రీడా మనుజ బాలకుండైన ఈశ్వరుండు తన నోరు తెరిచి ముఖంబు చూపినా. ఒక్కసారి నోరు తెరిచిన వెంటనే తల్లి చూసి ఆశ్చర్యపోయింది. సా తత్ర దరుశే విశ్వం జగస్థాస్ను చఖం దిశ సాద్రిద్వీపా భూగోళం యవాయువగ్నిందు తారకం జ్యోతిశ్చక్రం జ్వలత్తేజో వివరాణి రసాతల. ఆ తల్లి ఆ నోటిలో అనంతమైన విశ్వాన్ని దర్శించింది. ద్వీపములు భూగోళములు అన్నీ చూసింది. ఎలాంటి దర్శనం జరిగిందంటే అక్కడ ఆ తల్లికి సమస్తములైన బ్రహ్మాండములు గోచరిస్తూ అందులో భూమి, ఆ భూమి యందు క్రమంగా తానున్న వ్రేపల్లె, ఆ వ్రేపల్లెలో కృష్ణుడి నోట్లో విశ్వరూపాన్ని చూస్తున్న యశోదను కూడా యశోద చూసిందిటండి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం చూడండి. అంటే చూస్తున్నవాడు ఎక్కడున్నాడు? విశ్వరూప సందర్శనం అంటే చిన్న విషయం కాదు. ఎప్పుడైనా మనం ఒక కాలంలో ఒక కాలాన్నే చూడగలం, అంతే కదండి. అనంత కాలాన్ని ఏకకాలంలో చూడలేం. అలాగే అనంత దేశాన్ని ఏకదేశంలో చూడలేం. ఈ దేశకాలముల్ని ఎప్పుడూ కూడా మనం ఉన్న బిందువు మీదే చూడగలం తప్ప అనంతంగా ఒక్కసారి చూడలేం. చూడగలమా? వర్తమానం అనే బిందువులో ఉంటాం, మిగిలిన రెండు కూడా మనకు అందనివే. అదేవిధంగా ఉన్న దేశంలోనే ఖండ దేశంలో తప్ప ఆ ఖండాన్ని మనం చూడలేం. కానీ ఒకవేళ అనంత కాలాన్ని అనంత దేశాన్ని ఏకకాలంలో ఏకదేశంలో చూస్తే, అంటే అనంత దేశములు అనంత కాలములు పరమేశ్వరునికి అవయవములు వంటివి. ఎందుకంటే ఆయనే వీటన్నిటి యందు వ్యాపించి నడిపిస్తున్నాడు. ఎలాగైతే నీ తల నుంచి నీ పాదం వరకు నీ కంట్రోల్లో ఎలా ఉన్నదో ఈ విశ్వమనే శరీరం విష్ణువు యొక్క కంట్రోల్లో ఉంది. దీన్నంతటి